హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు పాలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా స్వీట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. చాలా ఈజీగా ఈ మిల్క్తో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో క్వాంటిటీ అనేది నేను తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 4 యాలకులు వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకుంటున్నానండి. చాలా మెత్తగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో పాలు తీసుకోవాలండి. ఒక 3 కప్పులు పాలు తీసుకోవాలి. నేను 3 కప్పులు తీసుకొని ఇంకొంచెం పాలైతే వేసుకున్నాను. ఫుల్ క్రీమ్ పాలైనా వేసుకోవచ్చండి, ప్యాకెట్ పాలైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గేదె పాలు యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, 3 కప్పులు పాలు వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాలైతే మరిగించుకోవాలండి. మరీ ఎక్కువ మరగాల్సిన పని లేదు. ఈ విధంగా మరుగు వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకొని ఈ షుగర్ పౌడర్ మొత్తం ఈ మిల్క్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా ఈ మిల్క్లో బాగా కలిసే వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను యాలకులు డైరెక్ట్గా వేస్తాను. మీరు ఇలా యాలకుల్ని విప్పుకొని వేసుకొని మిక్సీ చేసుకోండి. అప్పుడు మనకి తొక్కల్లా అయితే ఉండదు. పాలైతే కొంచెం దగ్గరికి అయినాయి కదండి. ఇది అగర్ అనమాట, జెల్టెన్ పౌడర్. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. ఇది కావాలితే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. దీంట్లో అయితే పౌడర్ ఉంటుందండి. ఈ పౌడర్ని జస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీకి. ఈ పౌడర్ వేసి ఇంకొకసారి అయితే ఈ పాలను అనేది మనం బాగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ వేసిన తర్వాత కూడా దీనికి ఎటువంటి ముద్దలా అయిపోవడం అలాంటిది ఏమి ఉండదండి. జస్ట్ మనకి పాలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. కాకపోతే ఒక 5 నిమిషాల పాటు వీటిని దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలండి. అంచులు కట్టేయకుండా మాడిపోకుండా మనం గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ యాలకుల్లో ఉన్న బ్లాక్ కలర్ గింజలు అయితే అలానే ఉండిపోయినాయండి. మీరు బాగా మిక్సీ పట్టుకోండి. నేనైతే కొంచెం సరిగా పట్టలేదు అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి గాజు బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్కి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిల్క్కి ఒకటి సరిపోదు అనుకోని నేను ఇక్కడైతే ఫస్ట్ 2 తీసుకున్నానండి. వాటికైతే శుభ్రంగా గీ అనేది అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదండి, ఆ పాలను అయితే వీటిలో వేసేసుకోవాలి. నేను 2 రెడీ చేశాను కానీ నాకు ఒక దాంట్లోనే సరిపోయినాయి మొత్తం మిల్క్ అంతా కూడాను. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఇది లేదనుకుంటే నార్మల్ గిన్నెల్లో అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకోవాలి. మూత అనేది చాలా గట్టిగా పెట్టుకోవాలండి. అసలు గాలి అనేది లోపలికి వెళ్ళకూడదు. గాలి అనేది లోపలికి వెళ్తే ఇది మనకి గడ్డలా అయితే అవ్వదండి. దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ 1 అవర్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను, చూడండి ఇది ఎలా అయితే అయిపోయిందో. చూడండి, మనకి చాలా గట్టిగా అయిపోయింది. ముట్టుకుంటే మనకి తడి అనేది అంటుకోవట్లేదు. ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 4 వైపులా కూడా నైఫ్తో అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే దీన్ని టర్న్ చేసేసుకుంటున్నానండి. చూడండి, చాలా ఈజీగా మనకి ప్లేట్లోకి అయితే టర్న్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది కూడా ఏముండదు. మనం గీ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చింది. నేను చూడండి చేతికి ఎంత బాగుందో, చేతికి కూడా అంటుకోవట్లేదు. పైనుంచి నేను కొంచెం పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. గార్నిష్ చేసుకొని వాటిని గార్నిష్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే బాగుంటుందని చెప్పి గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు నైఫ్తో మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ మిల్క్ డిజర్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం జున్ను కావాలి అనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినలేం కదండి. ఇది సేమ్ జున్నులానే ఉంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు.
చాలా బాగా నచ్చుతుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఈ స్వీట్. మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా బాగుందండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.